మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపాను మీరెంతరా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాతో పెట్టుకోవద్దు, చూసుకొని పోండి, లేదంటే ఇబ్బంది పడతారంటూ హెచ్చరికలు చేస్తున్నాడు. అతను ఎవరో కాదు, వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి. వివేక కూతురు సునీతతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహం సహకారంతో చెలరేగిపోతూ దాదాగిరికి పాల్పడుతున్న దస్తగిరి అదే సమయంలో వైఎస్ కుటుంబం పైన పదే పదే విషం చిమ్ముతున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చెప్పుకుని తిరుగుతున్నాడు. పులివెందులకు చెందిన షేక్ దస్తగిరి చదువు వంట పట్టకపోవడంతో సైకిల్ పై ఐస్ అమ్ముకునేవాడు. ఆ పని చేస్తూనే డ్రైవింగ్ నేర్చుకుని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్గా చేరాడు. దస్తగిరి ప్రవర్తన నచ్చక అతని వైఎస్ వివేక దూరం పెట్టాడు. అదే సమయంలో వివేకానందరెడ్డిని హత్య చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని సునీల్ యాదవ్ అనే అతను చెప్పడంతో దానికి దస్తగిరి అంగీకరించాడు. అదే కుట్రలో భాగంగా 2019 మార్చి 14న కదిరికి వెళ్లి గొడ్డలి కొనుగోలు చేసి అదే రోజు అర్ధరాత్రి గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి సహకారంతో వివేకానందరెడ్డిని హత్య చేశాడు. ఈ హత్యకు ముందు వరకు దస్తగిరి ఓ సామాన్యుడు. వివేక హత్య కేసులో అరెస్టు కావడం, అప్రూవర్గా మారడం, వెంటనే బెయిల్ రావడంతో దస్తగిరి గురించి అందరికీ తెలిసింది. బెయిల్పై బయటకు వచ్చిన అతను అనంతరం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వరుసగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. వివేక హత్యకు ముందు ఏ రోజుకా రోజు కష్టపడితేనే పూట గడిచే స్థితి దస్తగిరిది. అలాంటి దస్తగిరి ఇప్పుడు కాలు కదిపితే స్కార్పియో కారు సిద్ధం, చుక్కా ముక్కా లేనిదే భోజనం లేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు కాబట్టి అతని ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం దస్తగిరికి భద్రత కల్పించింది. ఇంటి వద్ద బందోబస్తుగా పోలీసు పికెట్ సైతం ఏర్పాటైంది. అయినా సరే సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని పదే పదే ప్రకటిస్తూ తను సెలబ్రిటీ అన్నట్లు దస్తగిరి చెలరేగిపోతున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నాడు. వైఎస్ కుటుంబంపై బురద జల్లుతున్నాడు. టీడీపీ నేతలతో పాటు వివేకా కూతురు సునీత సహకారంలో దస్తగిరి దాదాగిరి చెప్పనలవి కాకుండా ఉంది. పులివెందులకు చెందిన పెద్ద గూగుడువల్లి అనే వ్యక్తి దస్తగిరి వద్ద వడ్డీకి 40,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులకు వారం వారం అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తున్నాడు. 10 రోజుల నుంచి డబ్బులు కట్టడం లేదని అతని కుమారుడిని దస్తగిరి కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలిసి పిల్లాడి తల్లి కులాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విడిచిపెట్టాడు. మళ్ళీ కరంపొడి కింద వేసి నాగన్నాడు, కాళ్ళు కట్టేసి సుదితో కాళ్ళు కొట్టినాడు. దస్తగిరి సార్, దస్తగిరి కొట్టినాడు. మళ్ళీ నైట్ 9 గంటల వరకు ఇచ్చిపెట్టినాడు. ఫుల్గా తాగి నాకు కొట్టినాడు. ఏదో డబ్బులు బాకీ ఉందని మేమని తీసుకున్నాడు, నన్ను గుచ్చిపెట్టుకున్నాడు, నన్ను కొట్టినాడు సార్. ఈమె పేరు కులాయమ్మ, దస్తగిరి కిడ్నాప్ చేసిన కుర్రాడి తల్లి. తీసుకున్నది 40,000 అయినప్పటికీ అధిక వడ్డీ కారణంగా 1,00,000కు పైగానే చెల్లించామని, ఇంకా ఇంకా ఇవ్వాలంటూ వడ్డీల మీద వడ్డీలు వేసి బాధ పెడుతున్నాడని దస్తగిరి దాదాగిరి గురించి కులాయమ్మ ఆవేదన చెందుతున్నారు. ఎంత తీసుకున్నామా? ఫస్ట్ 40,000 తీసుకున్నాను. ఇప్పుడు ఎంత కట్టావు? ఇప్పుడు నేను వచ్చేసి వడ్డీ అయితే 96,000 కట్టాను సార్. అసలుకి 20,000 ఒక నెల 20,000 అసలు 40,000 కట్టాను సార్. అసలు తెగిపోయి కూడా వడ్డీ కూడా నేను ఇంకా కడతానే ఉండదు సార్. మేము కొద్ది రోజులు కట్టినందుకు ఎగస్ట్రా రాసి మాకు 1,10,000 బాండ్ రాయించుకున్నాడు సార్. ఇప్పుడు వచ్చిన స్థలం జగన్ సార్ ఇచ్చిన రూమ్ ఇంకా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు సార్, అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఇలాంటి గుండాగిరీలతో దస్తగిరి ఆగడాలు అన్నీ ఇన్ని కావు. దస్తగిరి సమీప బంధువుల అమ్మాయి ఓ దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంటే ఆ దళిత యువకుని ఇంటి మీదకు మంది మార్బలాన్ని తీసుకొని ప్రత్యేక వాహనాలు వేసుకొని పోయి దస్తగిరి భయపెట్టాడు. కులం పేరుతో దూషించాడు. ఆ అమ్మాయిని తన వాహనంలో ఎక్కించుకొని బలవంతంగా తీసుకువెళ్లాడు. మాది వాళ్ళబ్బా ప్రేమించుకున్నారంట, నాకు తెలియదు. అది నెల పైన అవుతుంది. ఇప్పుడు దాన్నే ఈ ఘటనలో ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడిని, అతని కుటుంబ సభ్యులను దూషించి హెచ్చరించిన దస్తగిరి వారిని భయాందోళనకు గురి చేశాడు. పులివెందుల దస్తగిరి వచ్చాడు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తన దాదాగిరి స్టైల్ ను చూపించాడు. దస్తగిరి వచ్చాడని చెప్పు, వచ్చాడని చెప్పు. బాబు ఏమంతవలయా అంటే నువ్వు ప్రేమించినావు, నీ బుద్ధి ఏం పరిస్థితి ఏమంటే మేము చదవన్నాడు అనుకున్నావా? భయపడేది కాదు.
వివేకానందరెడ్డి అంతటి పేరున్న నాయకున్నే హత్య చేసిన వాడిని అడ్డుకుంటే తమనెక్కడ చంపుతాడోనన్న భయాందోళనతో ఆ దళిత యువకుడు గాని అతని కుటుంబం గాని యువతిని తీసుకెళ్తున్నా అడ్డు చెప్పలేకపోయారు. తర్వాత విషయం తెలిసి పోలీసులు దస్తగిరిపై కిడ్నాప్ కేసు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. యువతి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న దస్తగిరి ఈ మధ్యనే బెయిలుపై బయటకు వచ్చాడు. అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు టీడీపీ నేతలు వివేకా కూతురు సునీత తమ కుటుంబ సభ్యుల మీద కంటే ఎక్కువ దృష్టి చూపారని తెలుస్తోంది. బెయిల్పై విడుదలైన దస్తగిరి తన రూటును మార్చుకున్నాడు. ఐస్ క్రీంలు అమ్ముకోవడం, డ్రైవర్గా పనిచేయడం, వైఎస్ వివేకాను హత్య చేయడం, జైలుకెళ్లడం, అప్రూవర్గా మారి బయటకు రావడం, ఆ తర్వాత దాదాగిరి చేయడం వంటివన్నీ చేసిన దస్తగిరి తాజాగా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. ఈ మధ్యనే జై భీమ్ భారత్ పార్టీలో చేరాడు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు.